ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన జనసేన అధినేతకు గన్నవరం విమానాశ్రయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం జనసేన రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఇక పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి వెళ్తున్నారు. రెండో బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. మంత్రిగా బుధవారం ఆయన ఛాంబర్లో బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా సచివాలయంలో తన ఛాంబర్ను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి నటుడు మోహన్ బాబు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తమ్ముడు ఈరోజు రాష్ట్రంలో ఎవరికీ సాధ్యం కాని డిప్యూటీ సీఎం హోదాని అత్యంత ఆదరణ కలిగిన చంద్రబాబు గారి నుంచి తీసుకున్నారు. ఇకపోతే ప్రజల మధ్య పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అమరావతిలో ఘనస్వాగతం లభించింది. నిజంగా ఒక నిజమైన లీడర్ని నేను చూశాను ఆంధ్రాలో. పవన్ కళ్యాణ్, నువ్వు సామాన్యుడు కాదయ్యా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక్కసారిగా తారుమారు చేసేసావు అంటూ అన్నారట మోహన్ బాబు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి సోమవారం ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 గదిని కేటాయించడం జరిగింది. ఇక చంద్రబాబు గారి మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విషయం విదితమే. ఈ తరుణంలో ఆయన భద్రతకు బరువునిస్తూ ముందస్తు చర్యగా ఆయనకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.